నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎర్ర నారాయణ స్వామి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో అత్తిరికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు పుప్ప అర్జునరావు పాల్గొన్నారు. స్వర్గీయ ఎర్ర నారాయణ స్వామితో తనకు 35 సంవత్సరాలు గురు శిష్య అనుబంధం ఉందని అన్నారు. స్వర్గీయ నారాయణ స్వామి కుమారుడు నవీన్ను కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపినట్లు తెలిపారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని బ్యాంక్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద అర్బన్ పిహెచ్సిల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ డానియల్ రాజు, డాక్టర్ కె పృథ్వీరాజ్, డాక్టర్ రాజా నాగభూషణం, సబ్ యూనిట్ ఆఫీసర్ జె వెంకటేశ్వరరావు, న్యాయ విజ్ఞాన సదస్సు ప్యానెల్ మెంబర్స్ సీనియర్ అడ్వకేట్ కె మునుస్వామి, అడ్వకేట్ కె వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ స్టాఫ్ మైకేళ్ల ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్ నినాదాన్ని అనుసరించి గర్భవతి కాలంలోనూ, ప్రసవ సమయంలోనూ, ప్రసవానంతర సమయంలోనూ నాణ్యమైన సేవలు అందించడం ద్వారా, తల్లి శిశుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా ఆరోగ్యకర సమాజానికి పునాది వేయాలని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, పిఎస్సి సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు పనిచేసిన పనికి కూలీలు చెల్లించకపోవడంతో పస్తులతో జీవిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చెన్నవీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరగవరం మండలం అర్జుండుపాలెంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, వీరభద్రరావులు మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేకుంటే కూలీలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. త్యాగాలు, పోరాటం ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని వారు అన్నారు. ఉపాధి హామీపై రకరకాల ఆంక్షలు పెట్టి గ్రామీణ పేద ప్రజానీకంపై ప్రత్యక్ష దాడికి పూనుకోవడం ఇది మంచి పద్ధతి కాదని వారు హితవు పలికారు. 3 మాసాలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు తక్షణం విడుదల చేసి కూలీలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమ పిల్లి అంజలి, గంటా శ్రీనివాస్, గర్రి గంగాలక్ష్మి, పొట్ల బాలయ్య, సుందర ఆదినారాయణ, పాలగొడ్డి పద్మ, తామరిపల్లి వెంకటేశ్వరరావు, మారంపూడి సంతోషం, నేపుగడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ ఆకుల వెంకట మృతికి ఉండి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో డిసిసిబి మాజీ చైర్మన్ పివి నరసింహరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టిక శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి పాల్గొని ఘన అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీనియర్ రిపోర్టర్ ఆకుల వెంకట మృతి ఉండి ప్రెస్ క్లబ్కు తీరని లోటని, మీడియా రంగంలో వెంకట్ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఫోటోగ్రాఫర్గా మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులైన వెంకట్ అనతి కాలంలో రిపోర్టర్గా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని కొనియాడారు. మీడియా రంగంలో ఉన్నవారికి తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దానివల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. తోటి మిత్రుడు వెంకట్ మృతికి సంతాప సభ ఏర్పాటు చేసిన ఉండి ప్రెస్కు అభినందనలు తెలిపారు. ఈ సంతాప సభలో ఏఎంసీ మాజీ చైర్మన్ సాయిరాజు సాంబశివరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, రణసుల మహంకాళి, ఏడిద వెంకటేశ్వరరావు, వెంకటాచార్యులు, ధనంజయ, ఉండి తహసీల్దార్ నాగార్జున, పాలకోడేరు ఎస్ఐ మంత్రి రవివర్మ, ఉండి ఎంపీడీఓ రవీంద్ర, మండల విస్తరణాధికారి చల్లా వెంకట సుదర్శన్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి బి సంజ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేవు కార్తిక్, ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓఆర్ కృష్ణకుమార్, ఉండి ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొని వెంకట్ చిత్రపటానికి ధన్యవాదాలు అర్పించారు. మరి ఒక మంచి రిపోర్టర్గా, ఒక స్నేహశీలిగా, అందరితోటి కూడా ఎంతో గౌరవంగా మసులుతూ మరి అందరి మనల్ని పొందుకొని ఈరోజు మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం. ఎందుకంటే వెంకట్తో నాకు అతను రిపోర్టర్ కాకముందు నుంచి కూడా సాన్నిధ్యం ఉంది. మేము ముందులో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా నాకు సహకారంగా కూడా ఉండేవాడు. తర్వాత రిపోర్టర్ అయి మరి ఉండి రాజకీయాల్లో ఒక మంచి రిపోర్టర్గా పేరు తెచ్చుకొని ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఏ విధమైన విభేదాలకి తావు లేకుండా
అందరిలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఈరోజు మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం. మరి అతను లేపటం చాలా బాధాకరం. మరొకసారి అతని ఆత్మకి శాంతి చేకూరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెంకట గారి సొంత సభ్యులు చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా బాధాకరమైన విషయం, ఈరోజు కుటుంబానికి తీరని లోటు. ఇలా కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. నేను చెప్పేది అది ఒక విజ్ఞాపన అనుకోండి. మీ వెనకాల మీరెంత కష్టపడినా ఇంకోటి చేసినా మీ వెనకాల భార్య భర్తలో తల్లి తండ్రి ఉన్న మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకోండి. ఈరోజు అసలు ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ బాధ వర్ణాతీతం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ కుటుంబానికి కూడా రాకూడదు. మీ ఆరోగ్యం కూడా కాపాడుకోండి. థ్యాంక్ యూ. ఎర్రమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. 1,60,00,000తో నిర్మించే రక్షిత నీటి పథకాలకు శంకుస్థాపన చేశారు. పెద్ద ఎత్తున స్థానికులు మంత్రికి స్వాగతం పలికారు. కనకాయలంకలో అంతర్గత సిమెంట్ రహదారిని మంత్రి ప్రారంభించారు. మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకాయలంకలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈవేళ ఇప్పుడే మీరు చూసారు ఏదైతే లంక గ్రామాలు, కనకాయలంక, పెదలంక గ్రామాలు. లంక గ్రామాలంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. ఎందుకంటే వరదల సమయంలో వీళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు దగ్గర నుండి చూసాం. ప్రజానాయకులుగా మేమందరం కూడా ఏ వరద సమయంలో ఏ పిల్లవాడు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో ఒక పక్క, ఏ పాము ఎటువైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో అనేటువంటి ఇంకొక భయం ఇంకొక పక్క, రాత్రులు కరెంట్ లేక పాపం ఆ యొక్క చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఏదైతే అలంక గ్రామాలు. చిన్న ఏదైనా పాము కాటేసిన ఒక కడుపు నొప్పి వచ్చినా కూడా మరి ఆ యొక్క అర్ధరాత్రి ఆ గోదావరి దాటి ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈవేళ ఈ ప్రజాప్రభుత్వం ఈ లంక గ్రామాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడే మనం చూసాం ఏదైతే కనక్కాయ లంక గ్రామానికి మరి కనీసం త్రాగడానికి మంచినీళ్ళు లేనిటువంటి స్థితిలో ఆ గ్రామంలో ఆ మంచినీళ్ళు కోసం వాళ్ళు మరి రేవు దాటి గోదావరి దాటి 20 లీటర్ల టిన్ను నీళ్ళు ఏదైతే గోదావరిలో కూడా చూస్తూ ఉన్నామో అటువంటి స్థితిని గమనించి ఈవేళ కనక్కాయ లంక గ్రామానికి 55 లక్షల రూపాయలు, అదేవిధంగా పెదలంక గ్రామానికి 55 లక్షల రూపాయలు ఒక్క రక్షిత మంచినీటికే ఈరోజు 2 గ్రామాలకి కలిపి 1,10,00,000 రూపాయలు అక్షరాలు ఈ లంక గ్రామాలకి ఇప్పుడు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసాం. దీనివల్ల ఇంకా 20 లీటర్ల టిన్నులు మోసుకునేటువంటి పరిస్థితి ఈ 2 లంక గ్రామాలకి భవిష్యత్తులో లేకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి వీధికి కూడా మరి ఈవేళ రోడ్లు అంటే ఆ రోజు 14, 19 వేసాం, మళ్ళీ ఈరోజు 24లో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం. ఇట్లా ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున ఇప్పుడే కనకాయలంక గ్రామానికైతే మరి వాళ్ళందరూ అడిగారు, వరదలు వచ్చినప్పుడల్లా ఈ యొక్క కాజ్వే దాటి రేవులు దాటాలంటే కష్టమవుతూ ఉంది, ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయమని అడిగితే నేను కూడా ఒక 5 కోట్లు 6 కోట్లు అవుతుంది, కనీసం మోటార్ సైకిల్లో ఆటో వెళ్ళేటువంటి విధంగా ఉంటే అర్ధరాత్రి మరి ఏ మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ పురిటి నొప్పులు వచ్చినా, ఈ మరి ఏ పాము కోట నొప్పి వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనుకున్నాం. కానీ నిన్న ఎస్టిమేషన్ వేస్తే 25 కోట్లు 30 కోట్లు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నది 900 కుటుంబాలు. అయినా సరే మాట ఇచ్చాము, లంక గ్రామాలు డబ్బులతో సమస్య లేదు, పనులు చేయాలనే ఆలోచన. అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం చూశారు మీరు, మరి వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వం. ఆ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయట పెట్టేవాడు కాదు. గోదావరి వరదలు వస్తే ఆయన ఏరియల్ సర్వే చేసి ఆ గాల్లోనే వాగ్దానాలు చేసేవాడు. గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లోనే కలిసిపోయాయి తప్ప ప్రజలకు ఎవరికి కూడా అందేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పాడు, కనీసం 2 రూపాయలు కూడా వీళ్ళకి అందనటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు మనం చూసాం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. తాను ఎప్పుడు కూడా ప్రజాసేవకు సిద్ధంగా ఉండే నాయకుడని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రుజువు చేశారు. కృష్ణా జిల్లాలో రహదారిపై సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన భారీ లోడ్ లారీని స్వయంగా త్రోసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కృష్ణా జిల్లా బావలపాడు మండలం ఆరుగోలును గ్రామ సమీపంలోని రహదారిపై సోమవారం ఉదయం
సాంకేతిక కారణాల వల్ల భారీ లోడ్తో వెళ్తున్న లారీ నిలిచిపోయింది. అయితే రహదారిపై బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రజలకు ఎంతోమంది లారీ రహదారిపై అడ్డంగా నిలిచిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలిగింది. అదే సమయంలో గుడివాడలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి దెందులూరు వస్తున్న దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ భారీ లోడ్ లారీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను, ప్రజలను గమనించారు. వెంటనే వారి సమస్యను పరిష్కరించడం కోసం స్వయంగా ఆయన అనుచరులతో కలిసి రంగంలోకి దిగారు. లారీ డ్రైవర్తో మాట్లాడి తాను సాయం చేస్తానని, లారీని ప్రక్కకు తీసుకురావాలని తెలిపారు. దీంతో రహదారిపై నిలిచిపోయిన లారీని డ్రైవర్ స్టీరింగ్ ఆపరేట్ చేస్తుండగా తన అనుచరులతో కలిసి చింతమనేని ప్రభాకర్ స్వయంగా ప్రక్కకు నెడుతూ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కకు తప్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఒక సేవకునిగా మారి ట్రాఫిక్ క్లియర్ చేసినందుకు స్థానిక గ్రామస్తులతో పాటు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎంతో అభిమానంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.